మార్ఫాలజీ అంటే ఏముంటుంది? సో బేసిక్లీ ఒక స్పర్మ్ లో హెడ్, నెక్ అండ్ టెయిల్ ఉంటుంది. సో ఈ హెడ్ డైమెన్షన్స్, నెక్ డైమెన్షన్స్, టెయిల్ డైమెన్షన్స్ అన్ని చాలా ఇంపార్టెంట్ ఉంటాయి. హెడ్ షేప్ ఎలా ఉంది అది ఇంపార్టెంట్ ఉంటుంది, ఎందుకైతే హెడ్ లో మెయిన్ డిఎన్ఏ మెటీరియల్ ఉంటుంది. సో అది షేప్ ఏదైనా తేడా ఉంటే డిఎన్ఏ మెటీరియల్ లో చేంజెస్ ఉంటాయి. అండ్ నెక్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ ది ఫర్టిలైజేషన్, టెయిల్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ ది మోటిలిటీ. సో ఇవి అన్ని పారామీటర్స్ మనకు కరెక్ట్ ఉంటేనే ప్రెగ్నెన్సీ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ఒక మేల్ కి మీరు ఇన్ఫర్టిలిటీ డయాగ్నోస్ చేశారనుకోండి, నెక్స్ట్ స్టెప్ ఏముంటుంది? సో నెక్స్ట్ స్టెప్ ఇప్పుడు ఎందుకు సపోజ్ ఒక పేషెంట్కి కౌంట్ తక్కువ ఉన్నాయి అనుకోండి. సో కౌంట్ తక్కువ ఉన్నప్పుడు హౌ వి మేనేజ్ ద పేషెంట్ ఇస్ ఫస్ట్ ఇస్ హిస్టరీలో మాకు ఏదైనా ప్రాబ్లమ్స్ తెలుస్తుందా, ఎందుకు తక్కువ ఉండొచ్చు, వాళ్ళకి ఏదైనా కండిషన్స్ ఉన్నాయా, ఒబీస్ ఉన్నారా, ఏజ్ ఎక్కువ ఉందా, అవి అన్ని పారామీటర్స్ అడుగుతాం. ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉందా, లేకపోతే రీసెంట్ ఫీవర్ హిస్టరీ ఉందా. ఫస్ట్ థింగ్ ఐ ఆస్క్డ్ మై పేషెంట్ ఇస్ దట్. ఇంకైతే చాలా మందికి రీసెంట్ ఫీవర్ హిస్టరీ ఉంటే వాళ్ళకి కౌంట్ ఎఫెక్ట్ అవుతుంది. అండ్ బేస్డ్ ఆన్ దట్ వాళ్ళు ప్యానిక్ సిచ్యువేషన్ లో వచ్చేస్తారు కి ఐ హ్యావ్ అ ప్రాబ్లమ్. సో ఫీవర్ హిస్టరీ ఉన్నప్పుడు యూ హ్యావ్ టు వెయిట్, జనరల్గా వెయిట్ ఫర్ ది అనాలిసిస్ టైం. ఒక ఫీవర్ తగ్గిన తర్వాత ఒక 1 month or 6 weeks తర్వాత సెమెన్ అనాలిసిస్ ఇవ్వండి. ఓకే, సో వీ ఆస్క్ అబౌట్ హిస్టరీ. ఇవి హిస్టరీ పారామీటర్స్ అన్ని చూసిన తర్వాత వాళ్ళకి ఎగ్జామినేషన్ ఉంటుంది. సో ఎగ్జామినేషన్లో ఎనీ ప్రాబ్లమ్ ఏదైనా ఉందా, వాళ్ళకి ఏదైనా స్క్రోటమ్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా, లేకపోతే నరాలలో వాపు ఉందా. నరాలలో వాపు ఉంటే కూడా అక్కడ టెంపరేచర్ ఇంక్రీజ్ అయితే స్పర్మ్ క్వాలిటీ, కౌంట్, మొటిలిటీ రెండు ఎఫెక్ట్ అవుతుంది. సో ఎగ్జామినేషన్ లో ఏదైనా లైక్ వి డిస్కస్డ్ ఏదైనా బ్లాకేజ్ ఉందా ఎగ్జామినేషన్ లో మాకు తెలుస్తుంది. సో బేస్ తర్వాత మేము నెక్స్ట్ ఎవాల్యుయేషన్ విల్ బి బ్లడ్ టెస్ట్. సో వాళ్ళకి బ్లడ్ టెస్ట్ లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉందా, ఎనీవేర్ వీఆర్ ఐడెంటిఫైయింగ్ ఎనీ ప్రాబ్లమ్, వాళ్ళకి ఇన్ఫెక్షన్ సైన్స్ ఉన్నాయా, లేకపోతే హార్మోన్స్ తేడా ఉన్నాయా, అవి అన్నీ చూస్తాం. సో బేస్డ్ ఆన్ వాట్ ప్రాబ్లమ్ దే హ్యావ్ వీ విల్ టేక్ అ డిసిషన్. అండ్ తర్వాత ఇమేజింగ్ స్టడీస్ చేస్తాం, అల్ట్రాసోనోగ్రఫీ చేస్తాం. సో అల్ట్రాసోనోగ్రఫీలో మాకు నరాలలో వాపు ఉంటే దానికి సివియారిటీ ఎంతవరకు ఉంది తెలుస్తుంది. అండ్ ది అదర్ థింగ్ ఈజ్ వీల్ కమ్ టు నో ఎక్కడైనా బ్లాకేజ్ ఉందా, ఏ లెవెల్ వరకు బ్లాకేజ్ ఉంది, ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా, టెస్టికులర్ సైజ్ ఎలా ఉంది, వాల్యూమ్ ఎలా ఉంది, అవి అన్నీ మాకు అందులో డీటెయిల్స్ తెలుస్తాయి. సో బేస్డ్ ఆన్ వాట్ ప్రాబ్లమ్ వి ఐడెంటిఫై దాని ప్రకారం సొల్యూషన్ ఉంటుంది. ప్రాబ్లమ్స్కి ట్రీట్మెంట్ మెడికల్గా ఉంటుందా, సర్జికల్గా ఉంటుందా, లేదా ఐవీఎఫ్ చేస్తారా? ఓకే, ప్రాబ్లమ్స్ డిపెండ్, మళ్ళీ ఇట్ డిపెండ్స్ ఆన్ ది డ్యూరేషన్ ఆఫ్ మ్యారేజ్. ఇప్పుడు జస్ట్ షార్ట్ మ్యారీడ్ లైఫ్ వాళ్ళకి మేము మెడికల్ ట్రీట్మెంట్ ఫస్ట్ ట్రై చేస్తాం, డిపెండింగ్ ఆన్ ద కండిషన్ ఆల్సో. ఇప్పుడు చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే, జస్ట్ మైల్డ్ మొటిలిటీ ప్రాబ్లమ్స్ ఉంటే దే కెన్ బి చేంజ్డ్ విత్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, డయట్ అండ్ ఆల్సో మెడిసిన్స్. ఇప్పుడు మెడిసిన్స్లో జనరల్గా మేము యాంటీఆక్సిడెంట్ థెరపీ అడ్వైజ్ చేస్తాం. సో దిస్ ఇస్ ఫర్ మొటిలిటీ అండ్ మైల్డ్ కౌంట్ ఇష్యూస్. సపోజ్ కౌంట్ ఈస్ వెరీ లో, అట్లాంటి ఉన్నప్పుడు హార్మోన్ ఇవాల్యుయేషన్ చేస్తాం. సో హార్మోన్స్లో ఏదైనా తక్కువ ఉంటే బయట నుంచి మేము హార్మోన్స్ ఇచ్చి వాళ్ళకి స్పర్మ్ ప్రొడక్షన్ ఇంప్రూవ్ చేయడానికి ప్రయత్నం చేయవచ్చు. సో దిస్ ఇస్ ద మెడికల్ మేనేజ్మెంట్, ఐదర్ ఓరల్ మెడికేషన్స్ అండ్ ఇంజెక్టబుల్స్ ఆర్ హార్మోన్ ట్రీట్మెంట్స్ ఇస్తాం. అండ్ ది అదర్ థింగ్ ఈజ్ హార్మోన్ ట్రీట్మెంట్స్లో ఎప్పుడు వీ డోంట్ ప్రిఫర్ టు గివ్ టెస్టోస్టిరోన్. ఇది రాంగ్ కాన్సెప్ట్ ఉంది బయట. వెరీ ఐ హ్యావ్ సీన్ మెనీ పేషెంట్స్ కమ్ విత్ ప్రిస్క్రిప్షన్ ఆఫ్ టెస్టోస్టిరోన్ ఇంజెక్షన్స్. సో ఆ టెస్టోస్టిరోన్ ఇంజెక్షన్ వల్ల ఇంకా వాళ్ళకి ప్రాబ్లమ్స్ పెరుగుతాయి, స్పర్మ్ కౌంట్ ఇంకా తగ్గిపోతాయి. So never take testosterone injections without proper prescription from the doctor. So testosterone should never be taken like that. So avi hormones mem based on the patient's values మేము డిసైడ్ చేస్తాం. సో ఓరల్ మెడికేషన్స్, ఇంజెక్టబుల్స్ ఇన్ ఫార్మ్ ఆఫ్ హార్మోన్స్, అండ్ దాని తర్వాత సర్జికల్ ట్రీట్మెంట్ ఉంటుంది. సర్జికల్ ట్రీట్మెంట్ ఈస్ బేసిక్లీ ఫర్ వేరికోసీల్. వేరికోసీల్ అయితే నరాలలో వాపు ఉంటాయి. సో అవి సివియారిటీ పైన డిపెండ్ అవుతుంది. అన్ని వేరికోసీల్స్కి సర్జరీ అవసరం లేదు.
ఆల్ పేషెంట్స్ విత్ వెరికోసిల్ డోంట్ నీడ్ సర్జరీ. వాళ్ళకి ఎంతవరకు ఎఫెక్ట్ ఉంది, లేకపోతే సిమ్టోమాటిక్ ఉంటారు, కొంతమందికి చాలా డ్రాగింగ్ పెయిన్ ఉంటుంది, దే ఫీల్ డిస్కంఫర్ట్, అలాంటి ఉండే వాళ్ళకి సర్జరీ సజెస్ట్ చేస్తాం. దట్ ఈస్ డిపెండింగ్ ఆన్ ద సివియారిటీ. బట్ రెగ్యులర్గా వెరికోసిల్స్కి సర్జరీ అవసరం లేదు. అండ్ అదర్ థింగ్ ఈజ్ మేము ఇట్లా బ్లాకేజ్ ఉండే వాళ్ళకి, లేకపోతే కొంతమందికి ఆల్రెడీ ఫ్యామిలీ ప్లానింగ్ సర్జరీ అయిపోతుంది, వ్యాసెక్టమీ అయింది, తర్వాత దే హ్యావ్ సమ్ ఇష్యూ అండ్ దే వాంట్ టు ప్లాన్ అ ప్రెగ్నెన్సీ అగైన్, అప్పుడు మేము వ్యాసెక్టమీ రివర్సల్ సర్జరీ కూడా చేయవచ్చు. అండ్ ఈ బ్లాకేజ్ ఉంటే ఇన్ఫెక్షన్ వల్ల ఏదైనా బ్లాకేజ్ అవుతే దాన్ని మైక్రోసర్జికల్గా కరెక్ట్ చేయవచ్చు, ఈ ప్యాసేజ్ అంతా రెస్టోర్ చేయవచ్చు. సో దట్ ఈస్ సర్జికల్ ట్రీట్మెంట్. అండ్ ద థర్డ్ థింగ్ ఈజ్ మేము స్పర్మ్ ఎక్స్ట్రాక్షన్ చేయవచ్చు. ఇప్పుడు స్పర్మ్స్ బయటికి రావట్లే, లేకపోతే వచ్చే స్పర్మ్స్ బాగా పువర్ క్వాలిటీ ఉన్నాయి. సో ఇప్పుడు స్పర్మ్ బీజం నుంచి బయట రావాలైతే ఇట్ హ్యాస్ టు అండర్గో లాట్ ఆఫ్ ఎక్సర్సైజ్. సో అప్పుడు ఆ ప్యాసేజ్లో చాలా మందికి డిఎన్ఏ వీక్ అయిపోతుంది. సో ఇఫ్ అలాంటి సిచ్యువేషన్స్లో పేషెంట్కి డిఎన్ఏ వీక్ ఉంది, స్పర్మ్స్ చాలా వీక్ ఉన్నాయి, అండ్ వాళ్ళ వైఫ్కి రిపీట్ అబార్షన్స్ అవుతుంది, అప్పుడు వీ సజెస్ట్ దెమ్ టు గో ఫర్ స్పర్మ్ ఎక్స్ట్రాక్షన్ డైరెక్ట్లీ ఫ్రమ్ ద టెస్టిస్. ఇప్పుడు డైరెక్ట్లీ బీజం నుంచి స్పర్మ్ తీస్తే వీ సేవ్ దెమ్ ఫ్రమ్ ద ట్రబుల్ ఆఫ్ గోయింగ్. సో ఆల్ దట్ లాస్ ఆఫ్ ఎనర్జీ ఉండదు. సో అక్కడ డిఎన్ఏ డ్యామేజ్ తగ్గిపోతుంది. వన్. సెకండ్ ఈజ్ ఒకవేళ ఎజూస్పర్మియా, జీరో కణాలు ఉంటే మనం డైరెక్ట్ బీజం నుంచి కణాలు తీసి వాడుకోవచ్చు. సో దిస్ ఇస్ కాల్డ్ టెస్టికులర్ స్పర్మ్ ఎక్స్ట్రాక్షన్, టెస్టికులర్ స్పర్మ్ ఆస్పిరేషన్.